కాదంటారా? ప్లీజ్ కృష్ణయ్య గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. కృష్ణయ్య గారు, కేవలం రాజకీయ కారణాలతో కాపులను బల్జలను రాజకీయ రణరంగం నుండి తప్పించాలంటని చెప్పి అన్ని ప్రధాన పార్టీలు, నేను వైసీపీని మంచి చెడు అనడం లేదు, టీడీపీ మంచి చెడు అనడం లేదు, ఇన్క్లూడింగ్ జనసేన పార్టీ, కేవలం ఓట్ బ్యాంక్ నోట్ బ్యాంక్ పాలిటిక్సే వాళ్ళు క్రియారిటీగా వాడుతున్నారు. కాపులకు బల్జలకు రాజకీయ ప్రాతినిధ్యం రావాలి అంటనంటే మీరేం సలహా ఇస్తారు? మాకు ఖచ్చితంగా కాపులకు బలిజలకు రాజకీయ ప్రాధాన్యత కావాలా. మా పర్సంటేజ్ ప్రకారం, మా ఓటు శాతం ప్రకారం మేము అసెంబ్లీలో పార్లమెంట్ అడుగు పెట్టాలా. అప్పుడు అడుగు పెట్టినప్పుడే మాకు ఆడ అసెంబ్లీలో మాకు ఏమేమి తీర్మానాలు చేసుకుంటామో తీర్మానాలు చేసుకుంటాం. అలా లేకుండా ఏదో నామినేషన్ ఓట్లు ఇచ్చినాము, ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చినామంటే అవి కుదరదు. సంక్షేమ పథకాలు అందరితో పాటు మాకు కూడా ఇస్తారు, అంతేగాని మాకేం ఎక్కువ ఇచ్చింది కాదు. మాకు ఎక్కడైతే శాసనాలు చేస్తారో, ఎక్కడైతే చట్టాలు చేస్తారో అక్కడ మా ప్రాతినిధ్యం కావాలా. అక్కడ మేము ఆ స్థానంలో మేము ఉండాలా. మేము రాజ్యాధికార దిశగా మేము అడుగులు వేస్తున్నాము. ఖచ్చితంగా జనసేన రేపు రాబోయే కాలంలో రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తుంది. దాంట్లో ఏ మాత్రం ఆస్కారం లేదు. ఈ పార్టీతో ఆపోటు పెట్టుకున్నామని కాదు, మాకు ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారమే మేము పొత్తు పెట్టుకున్నాం. కానీ మాకు అవసరం ఉన్న ఏ పార్టీ అయితే పొట్టు పెట్టుకొని మేము రాజ్యాధికార దిశగా ప్రయాణం చేస్తున్నాం. జనసేనని కామెంట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడున్న పార్టీలు మాకు వైసీపీ టీడీపీనే కాదు, వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా మాకు అసెంబ్లీలో మా ఓటు శాతం ప్రకారం మా జనతా ప్రాతిపదికగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించే విధంగా మాకు ఉండాలా. అంటే మా శాత ప్రకారం, అంటే 1-2 సీట్లు ఇచ్చేది కదా. అదే విధంగా పార్లమెంట్ లో కూడా ఎక్కడైతే శాసనాలు చట్టాలు చేస్తారో అక్కడ మా ప్రాతినిధ్యం కావాలా. అక్కడ మేమేవైతే కోరుకుంటామో ఆ ప్రకారమే మాకు రాజ్యాధికారం వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ రాయలసీమలో ఎక్కువ రెడ్లే ఉన్నారు. ప్రతి చోట రెడ్లే రాజ్యాధికారం చలాయిస్తున్నారు. ఊరికే నామినేషన్ పోస్ట్ డమ్మీ పోస్ట్ ఇచ్చేసి మేము అది ఇచ్చేసాం ఇది ఇచ్చేసాం అంటే కుదరదు. మాకున్న ఓటు శాతం, మా ఓటుకు కూడా మీ ఓటుకి ఎంత విలువ ఉందో మా ఓటుకి అట్లే విలువ ఉంది. మీ సంఖ్య, మా సామాజిక న్యాయం, సామాజిక ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని, ఎక్కడ సామాజిక న్యాయం? మా సామాజిక న్యాయం ఎక్కడ? మాకు 20 నుంచి 40% వరకు రాయలసీమలో ప్రతి కాన్స్టిట్యూన్స్ లో దాదాపు 10-12 కాన్స్టిట్యూన్స్ లో 20 నుంచి 40% వరకు ఉన్నారు. దాని ప్రకారం సామాజిక ప్రకారం మాకు ఎక్కడ క్యాండిడేట్ బిల్స్ మీరు నిలబెట్టి మీ పార్టీ ఫండ్ గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి. మేము ఏదైతే మాకు డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ మేము అసెంబ్లీలో మాట్లాడుకుంటాం, సాధించుకుంటాం. అట్లా లేకుండా మీరు నామినేట్ పదవి ఇచ్చినాం, సంక్షేమ పథకాలు ఇచ్చారంటే ఎవరికి ఇచ్చారు సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు మేము కట్టిన ట్యాక్స్ తో, మేము కట్టిన పన్నులతో, మేము కట్టిన దీంతో మాకు ఇచ్చేది అది గొప్ప కాదు. మాకు రాజ్యాధికార దిశగా అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా, పార్లమెంట్ లో అడుగుపెట్టే విధంగా మాకు సీట్లు కేటాయించి అక్కడ పంపిస్తే గానీ మేము అక్కడ అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ శాసనాలు చట్టాలు చేసే ప్రకారం మాకు ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో, మాకేమైతే కోరికలు ఉన్నాయో దాన్ని నేర్చుకునే మాకు అర్హత ఉంటుంది. ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో బీసీ స్టేటస్ ను పొందే విధంగా మన పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా రేపు టీడీపీ జనసేన ప్రభుత్వంలో మాకు బీసీ స్టేటస్ కలిగించే విధంగా ఆ రెండు ప్రభుత్వాలు ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాయి. అదే విధంగా వైసీ ప్రభుత్వం కూడా ఈ 5 సంవత్సరంలో మాకు చాలా అన్యాయం చేసింది. బీసీలు ఎక్కడ గాని కేసుల్లో అడగదొక్కి, ఆర్థికంగా వెదగదొక్కి, సామాజికంగా వెదగదొక్కి, రాజకీయంగా వెదగదొక్కి మమ్మల్ని ఎదగదీయలేదు. మమ్మల్ని నీలం సంజీవ్ రెడ్డి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు ఎక్కడ కూడా మమ్మల్ని నోరెత్తి మాట్లాడకుండా, నోరుండి మాట్లాడిన పశువులుగా బిహేవ్ చేసింది వైసీ ప్రభుత్వం. టీడీ ప్రభుత్వం కూడా చేసింది మీకు కాదని చెప్పడం వల్ల మేము 2 ప్రభుత్వాలను మేము ఎత్తి చూస్తున్నాం. మాకు కావాల న్యాయం. బలిజలకు, కాపులకు ఈ రాష్ట్రంలో మాకున్న ఓటు శాతం ప్రకారం, మాకున్న జనాభా ప్రాతిపదికగా సామాజిక న్యాయం మీరే మాకు ఊరికే చేయొద్దండి, మాకేం ఉచితంగా చేయొద్దండి. మీరు ఎట్లయితే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏ విధంగా వాళ్ళకున్న దీని ప్రకారం ఇచ్చారో మాకు కూడా మా శాతం ప్రకారం, మా ఓటు శాతం ప్రకారం, మా జనా ప్రాతిపదికగా మాకు అసెంబ్లీకి పార్లమెంట్ కు పంపించే విధంగా 2 పార్టీలు ఇక కల్పించాలా. జనసేన ప్రభుత్వం అధికారం మళ్ళీ వస్తారండి. సురేష్ గారు, తండ్రి పోయే తనయుడు వచ్చా వారసత్వమా తుడా చైర్మన్, తుడా చైర్మన్ కనీసం తుడా చైర్మన్ చైర్మన్ తీసుకుంటే మనోడు తీసుకున్నాడని మేము ఆనందపడేవాళ్ళం. సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు కాదా చెప్పు. సురేష్ గారు, తిరుపతి నియోజకవర్గం వారసత్వ రాజకీయమా? పసుపులేటి సురేష్ గారు, తిరుపతి సురేష్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్.
తిరుపతిలో అనేక రకాల సురేష్ గారు ప్లీజ్ వెయిట్, సురేష్ గారు ప్లీజ్ వెయిట్. తిరుపతి నియోజకవర్గం బలిజ సామాజిక